ఎలా ఉంది కూటమి పాలన 2 ఏళ్ళు? కూటమి పాలన 2 సంవత్సరాలు రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుందని మాత్రం బలంగా చెప్పగలమండి. కేవలం జగన్ గారు చెప్పిన మాట ఏంటంటే ఆళ్ళు లేదు, కులం చూడడం, మతం చూడొద్దు, పార్టీలు చూడొద్దని జగన్ గారు చెప్పారు. వీళ్ళైతే మన పసుపు జెండా ఉంటేనే ఏదన్నా పథకం అమలు చేయండి, వైసీపీ అనేవాళ్ళు ఎవరున్నా సరే వాళ్ళకి ఏ పథకం వర్తించకూడదు, పసుపు బిళ్ళ ఉంటేనే ఇవ్వండి అన్న విధానంగా నడుస్తుంది. కానీ భేదాలు లేకుండా అభివృద్ధి సంక్షేమ పథకాలు అన్నీ ఇస్తున్నామని చెప్పి అంటున్నారు, మీరేం రావట్లేదు అంటున్నారు. కనీసం చెత్తతోలే తాటరికి వైసీపీ రంగు ఉంటే తాటను కూడా తీసేస్తున్నారు. ఇంకా అలాంటప్పుడు భేదాలు లేకుండా ఎవరున్నారు? ప్రతి ఒక్కరికి కూడా ఏంటంటే కేవలం వాళ్ళ లబ్ధిదారులకు మాత్రమే అది అమలు అవుతుంది. విద్యాశాఖ నారా లోకేష్ గారు విద్యా వ్యవస్థ ఎలా ఉందనుకుంటున్నారు? ఆయన విద్యాశాఖ కాదండి, సకల శాఖ నారా లోకేష్ అని మీరు పిలిస్తే బాగుంటుంది. విద్యాశాఖ ఒకటే కాదు ఆయన అమలు పరిచేది, సకల శాఖలు చేస్తారు. ఇక హోమ్ మినిస్టర్ గారు చూశారంటే ఆవిడ హోమ్ డిపార్ట్మెంట్ చూడకుండా టీడీపీ డిపార్ట్మెంట్ని, కూటమి డిపార్ట్మెంట్నే చూస్తుంది. ఆవిడ ఎవరి శాఖలు వాళ్ళు కరెక్ట్గా పనిచేసే లెక్కైతే వాళ్ళ జనాలు ఈ బాధను పడాల్సినంత అవసరం లేదు. నెక్స్ట్ ఏంటంటే ఇంకో 15 రోజుల్లో ఈ శాఖలన్నీ కలిసి అమరావతిలో ఇంజిన్లు తోడేటప్పుడు అక్కడ కూర్చుంటారని మేము బలంగా నమ్ముతున్నాం. అమరావతి అంటున్నారు, జగన్మోహన్ రెడ్డి గారు మావిగాని అంటున్నారు, ఏంటి? అమరావతి అనేది వాళ్ళ బినామీలకి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకుంటా బాగుంటుంది అని చెప్పి వాళ్ళు దాన్ని అనుకూలంగా చేస్తున్నారు. మొన్న ఒక్కరోజు పెట్టిన వర్షానికి మొత్తం మోటార్లు వేశారు, ఇంజిన్లతో పెట్టి తోడారు. అదే కనుక ఒక వారం రోజులు కంటిన్యూషన్గా వర్షాలు పెడితే కనుక ఇక మొత్తం రెవెన్యూ డిపార్ట్మెంట్ మొత్తం అంతా అక్కడే ఉండి మళ్ళీ నీటి బోర్లు వేసుకొని నీళ్లు తోడే పరిస్థితికి వస్తుంది. ఇక మావిగానంటే అది కేవలం 3 ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయి. దీనికి నేషనల్ హైవే అనుసంధానంగా ఉంది, పోర్టు అనుసంధానంగా ఉంది, అన్ని రకాలు ఉన్నాయి. కాబట్టి మావిగాని చేయాల్సి వస్తుంది. మావిగాని అనేది ఇది కేవలం జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించింది కాదు. ఈ మావిగాని అనే దాంట్లో కడప లేదు, పులివెందులు లేదు, రాయలసీమ అంతకంటే లేదు. ఇదేంటంటే అన్ని ప్రాంతాల వారికి అనుకూలంగా ఉంటుందన్న ఉద్దేశంతో ఏర్పాటు చేశారు. కానీ జగన్ రాజధానికి వ్యతిరేకం అని చెప్పి మాట్లాడుతున్నారు. జగన్ ప్రతి ఊరిని ఒక రాజధానిగా, ప్రతి ఊరిని ఒక సెక్రటరేట్గా చేశారండి. జగన్ దేనికి వ్యతిరేక కాదు. జగన్ వ్యతిరేక ఎవరికైనా ఉన్నారంటే అది కేవలం జగన్కి వ్యతిరేకంగా మాట్లాడేవాడికి జగన్ వ్యతిరేకి. ఎందుకంటే పేదవాడి పక్షాన్ని నిలబడేది కేవలం వైఎస్ఆర్సీపీ పార్టీ, వైఎస్ఆర్సీపీ అభిమానులు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు. ఇదేంటంటే డిపార్ట్మెంట్లు ఏమో కూటమి ప్రభుత్వం ఉంటే అధికారులు మాత్రం, ప్రజలు మాత్రం వైసీపీ ప్రభుత్వం ఉంటారు.